ఈ మొదటి వారం యొక్క వాక్య లేఖనాల ద్వారా, నిజంగా వాక్య భాగాల ద్వారా మనం దర్శించబడాలని, మనం వెలిగించబడాలని, ఏ రీతిగా మనల్ని ప్రభు ప్రోత్సాహపరచాలని. ఎందుకంటే బలహీనులైన మనల్ని నిరాశలోనికి పోనీయకుండా, కురుంగుదలలోనికి పోనీయకుండా ఇదేనో మనలను ధైర్యపరచాలని, ప్రభు మనల్ని ప్రోత్సాహపరచాలని, మనల్ని ప్రేరేపించాలని, పదే పదే మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడు నిజంగా ఈ ఉదయకాలం మనతో ఏ రీతిగా మాట్లాడుతాడో చూద్దాం ప్రియులరా. దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడో చూద్దాం. రండి, 146వ కీర్తనలోనికి రండి ప్రియులరా. 146వ అధ్యాయంలోనికి రండి ప్రియులరా. 146 7వ వచనము నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి చదివి సహాయం చేయండి మైక్లో. 146వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. పిల్లరా, ఈ మాట మాత్రం తీసుకోండి. ఈ మాట 7వ మాట 10వ మాటగా, భక్తిహీనులను ఏమాత్రమో వారి వంకర టింకల మార్గములను అంటాడు. భక్తిహీనుల మార్గములను ఆయన వంకర మార్గములుగా చేయను. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుట. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. అడుగుదాం ప్రభును, అడుగుదాం. ప్రభా, మమ్మల్ని రీతిగా ఓదార్చాలని ఆశపడుతున్నావయ్యా. ఇదేనా మమ్మల్ని ఏ రీతిగా బుజ్జగించాలని ఆశపడుతున్నావు ప్రభా. ఏమో నీ దృష్టిలో మేము కృంగిపోయి ఉన్నామేమో. నిరాశలో ఒకవేళ బిడ్డలు కొట్టుమిట్టులాడుతూ ఉన్నారేమో. మీరే డీల్ చేయండి అయ్యా. మీరు ఏ బిడ్డలతో ఏ రీతిగా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారో, ఏ బాధల్లో ఒకవేళ అయ్యా కుటుంబాలు ఉన్నాయో. నరుడు పైవేషం చూస్తాడు, కానీ అంతరంగాన్ని చూచే దేవుడవు నీవు ప్రభువా. కనుక మా బాధలను అయ్యా, బాధల్లో చిక్కుబడి ఉంటే, సాతానుడు మమ్మలను గజగజలాడిస్తూ ఉంటే చూస్తూ ఉండే దేవుడవు కాదయ్యా. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితుల్లో ఓ పరిశుద్ధాత్మ తండ్రి, చిక్కుబడి చేసే దేవుడవు కాదయ్యా. బలహీనతలో నుంచి విడిపించే దేవుడవు, బలాఢ్యుడైన దేవుడవు ప్రభు, నీకు వందనాలు. కనుక ఈ దినం, ఈ మొదటి మాసంలో ప్రభా, ఈ మొదటి వారములో మరి మాతో ఏ రీతిగా మాట్లాడాలని, మమ్మల్ని ఏ రీతిగా ధైర్యపరచాలని, మమ్మల్ని ఏ రీతిగా ఓదార్చాలని, మమ్మల్ని ఏ రీతిగా బలపరచాలని, ఓ పరిశుద్ధాత్మ మమ్మల్ని ఏ రీతిగా ప్రోత్సాహపరచాలని, మమ్మల్ని ఏ రీతిగా లేవనెత్తాలని ఆశపడుతున్నారో, ఈ ఉదయ కాలమున మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని లేవనెత్తమని మనం చేసుకుంటూ ఉన్నాను. మమ్మల్ని బలపరచమని మనం చేసుకుంటూ ఉన్నాను. మమ్మల్ని ఓదార్చమని మనం చేసుకుంటూ ఉన్నాను.
ఏ ఏ బిడలతో ఏ రీతిగా మీరు డీల్ చేయబోతున్నారో ఓ పరిశుద్ధాత్మ తండ్రి అని కార్యాన్ని సంఘం పట్ల ఈ దినం జరిగించి నీ నామానికి మహిమను తెచ్చుకోమని దేవా, మరి మాట్లాడుతూ ఉండగా మీరు మాట్లాడుతూ ఉండగా నిద్రమత్తు పరధ్యానం వాటన్నిటి నుండి బిడ్డలను విడిపించి ఏకాగ్రత నా ప్రభు ఈ దినం నాతో, నా కుటుంబంతో, నా బిడ్డలతో ఏమి మాట్లాడబోతూ ఉన్నాడని స్పష్టంగా బిడ్డలు గ్రహించి ఆధ్యాత్మికంగా మేలులు ఈ దినపు ఆశీర్వాదాలు సమృద్ధిగా బిడ్డలు పొందుకోవటానికి సహాయం చేయమని యేసు నామములో దినమనసరికి వేడుకుంటూ ఉన్నాను స్వామి. ఆమేన్. కూర్చున్నాం పిల్లరా, కూర్చున్నాం. చక్కని మాటలు విందాం. 10 మాటలు ఈ వచనాల్లో మనకు కనిపిస్తాయి పిల్లరా. ఒక 10 మాటలు అందరూ చక్కగా అవి రాసుకుందాం. ఎక్కడ రాసుకుందాం? నోట్బుక్లోనే కాదు, ఎక్కడ రాసుకుందామమ్మా? హృదయం. వెరీ గుడ్. హృదయం అనే పలకను తెరుద్దాం. మన హృదయం అనే పలకలు తెరుద్దాం. మొదటి మాట రాసుకుందాం. 7వ వచనంలో అంటాడు, బాధపరచు వారికి ఆయన న్యాయము తీర్చు దేవుడు. ఈ ఉదయకాలమున ఏ బాధలో నీవు ఉన్నావు, ఏ కష్టంలో నీవు ఉన్నావు, ఏ కన్నీరులో నీవు ఉన్నావు, ఏ ఆలోచనతో నీవు ఉన్నావు, సంఘమా, బేతేలు సంఘమా, నీవు బాధపడుతూ ఉంటే చూచే దేవుడు కాదు నీ దేవుడు. నీ కన్నీటిని తుడిచేవాడు. నీ దుఃఖాన్నంతటిని, మన వేదనంతటిని తొలగించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నంబర్ 1 మొదటి మాటలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయమును తీర్చును. ఆయన న్యాయకర్త. ఏ రక్షకుడైతే నిన్ను నన్ను పిలుచుకొని, ఏ విమోచకుడైతే నిన్ను నన్ను పిలుచుకొని విమోచించాడో, ఆ విమోచకుడైన ఆ ప్రభువే మనకు న్యాయకర్తగా ఉన్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మనకు న్యాయం తీర్చేవాడు, మనకు అన్యాయం చేసే దేవుడు కాదు ప్రియులారా. నిన్ను పిలిచిన దేవుడు నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. నిన్ను ఆకర్షించిన దేవుడు పిల్లరా నీకు అన్యాయం చేసే దేవుడు కాడు. నిన్ను ఏర్పరచుకున్న దేవుడు ఎప్పుడు ఈ భూమికి పునాదులు వేయబడక పూర్వమే ఏర్పరచుకున్న దేవుడు. నీ తల్లి గర్భములో పిండంగా రూపింపబడక పూర్వమే ఏర్పరచుకున్న దేవుడు. అన్యాయం చేసే దేవుడు కాదు ప్రియులారా. చెప్పగలరా? ఇక్కడ కూర్చున్న వారిలో చెప్పగలరా? నేను ప్రభువును నమ్ముకున్న దాన్ని బట్టి ఆయన నన్ను ఎంత అన్యాయం చేశాడో, ఆయన నాకు అన్యాయం చేశాడో అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, ఆయన నమ్మిన దాన్ని బట్టి నేను మోసపోయాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చు పెట్టండి పిల్లల. ఆయన్ని నమ్మిన దాన్ని బట్టి నేను మోసపోయాను, ఆయన్ని నమ్మిన దాన్ని బట్టి నేను ఆశీర్వదించబడ్డాను అన్నవాళ్ళు చేయొచ్చు పెట్టండి. కొంతమంది ఆశీర్వాదం అసలు చెయ్యి పూర్తిగా ఎత్తలేదేంటిరా? అర్థమైంది నా మాట? ఆయన్ని నమ్మిన దాన్ని బట్టి, యేసు ప్రభు నేను అంగీకరించిన దాన్ని బట్టి, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఆయన నన్ను అంగీకరించిన దాన్ని బట్టి నేను ఆశీర్వదించబడ్డానన్న వాళ్ళు చేయొచ్చు పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నిజంగా అందుకనే ఈ మొదటి మాటలు అంటూ ఉన్నాడు ఆయన. చూడు, మరి పడకలో నుంచి మరి రూతును దేవుడు లేపాడంట. అందుకని 7 బాధపరచబడి వారికి ఆయన ఎంత చాలిన దేవుడో, ఎంత సర్వశక్తిమంతుడైన దేవుడో. బాధపరిచేవాడు కాదు పిల్లరా మన ప్రభు. బాధపడుతున్న వారిని ఇంకా బాధలోనికి తీసుకుని వెళ్ళేవాడు కాదు మన ప్రభు. వారి పట్ల జాలి చూపే దేవుడు, వారి పట్ల కనికరము చూపే దేవుడు. ఎంత వాత్సల్యత పూర్ణుడో పిల్లరాయన.
మన ప్రభు ఎంత వాత్సల్యత పూరుడో. నీ బాధల్లోనే నువ్వు కృంగిపోతూ ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదు నీ ప్రభు. నీ బాధల్లో, నీ కన్నీటిలో, నీ వేదనలో నీకు తోడుగా ఉండి కాపాడేవాడు. కనుక ఈ ఉదయకాలం ధైర్యం తెచ్చుకుందాం పిల్లరా. ఏం తెచ్చుకుందాం? ధైర్యం తెచ్చుకుందాం. ఏ బాధ నిన్ను బాధిస్తూ ఉన్నదో, ఏ కష్టము నిన్ను వెంటాడుతూ ఉన్నదో, ఏ శ్రమ నిన్ను నొప్పిస్తూ ఉన్నదో, ధైర్యం తెచ్చుకుందాం. ఈ మొదటి మాటలో ధైర్యం తెచ్చుకుందాం. నో, నిరుత్సాహంలోనికి వెళ్ళటానికి నీ ప్రభు నిరీక్షణకు ఆధారం కలిగిన దేవుడు. నీవు నిరుత్సాహంలోనికి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు పడిపోవటానికి వీల్లేదు. మనం పతనం అయిపోవటానికి వీల్లేదు. కనుక ఈ ఉదయకాలం ధైర్యం తెచ్చుకుందాం పిల్లరా. మొదటి మాటలో బేతేలు సంగమా, మొదటి మాటలో ఏం తెచ్చుకుందాం? మనల్ని బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. మనం ధైర్యపరిచి వెన్ను తట్టి నిలబెట్టే దేవుడు. ఈ ఉదయ కాలమున ఈ మాసమంతయు కూడా ఈ మాటను జ్ఞాపకం చేసుకొని విశ్వాసంతో సాగిపోదాం పిల్లరా. విశ్వాసంతో ధైర్యంగా కుటుంబాల్లో సాగిపోదాం. ఈ పిల్లల పాటలు ఎక్కువ అయిపోయినాయి కదా నాకేడా. ఆ పాడే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి పాడియండి వాళ్ళ చేత. రెండవ మాటలోనికి మిమ్మల్ని తీసుకొని వస్తూ ఉన్నాను పిల్లలు. రెండవ మాటలతో 7వ వచనంలో చదవయ్యాదే కంటిన్యూషన్. 7వ వచనంలోనే ఆకలి కొనిన వారికి ఎంతమంది నిజంగా ఈ విషయంలో ఆహారం లేని పరిస్థితుల్లో ఇంట్లో అసలుకి బిడ్డలకు కూడా ఒక్కొక్క సమయంలో చాలినంత ఆహారం లేని పరిస్థితుల్లో, పొత్తిగా ఇంట్లో బియ్యము లేని పరిస్థితుల్లో, పొత్తిగా ఇంట్లో ఏ ఆహార పదార్థాలు లేని పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఈ ఉదయకాలం జ్ఞాపకం ఎట్టి పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి నీ ఆకలిని తీర్చాడో జ్ఞాపకం చేసుకొని అట్టి ప్రభువును మనము నిండు మనసుతో మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం పిల్లరా. నన్ను ఎన్నడూ ఆకలి కొనలేదండి నా ప్రభు. ఉన్నదా నీకు ఆ కృతజ్ఞత ఉన్నదా? నన్ను ఎన్నడూ పస్తు పెట్టలేదండి నా ప్రభు. ఇటు ఆధ్యాత్మికంగా బలమైన వాక్యాహారము దేవుడు నాకు అనుగ్రహిస్తూ, శరీరానికి కావలసిన ఆహారమును అనుగ్రహిస్తూ, ఏ దినానికి కావలసిన ఆహారము అనుగ్రహిస్తూ మనల్ని బలపరుస్తూ వస్తున్న తండ్రికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలమ్మా. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉన్నదా కృతజ్ఞత? ఆకల్లో అలమటించి పోయేవారుగా చేశాడా దేవుడు? ఆ దినాల్లో కనీసం అడవిలో గడ్డలన్నా, గడ్డలు ఏం గడ్డలు ఏమంటారు గడ్డలతో ఆయన తెల్ల గడ్డలతో పోషిస్తే, ఉల్లిపాయల చేత, కాకరకాయలు, బీకరకాయలు మన పూర్వీకులను, మన ఇశ్రాయేలు జనాంగాన్ని పోషిస్తే, మన వేనాడులో ఉన్న, మన ఈ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను ఏ గడ్డలయ్యి పోషించాడో లేదా? నమ్మదగిన దేవుడే కదా ఆయన. మంచి పోషకుడా కాదా? సంపూర్ణమ్మా ఖచ్చితంగా చెబుతుంది. ఖచ్చితంగా మమ్మల్ని పోషించాడు అన్నట్టు చెబుతాం. కృతజ్ఞత కలిగి ఉన్నాం పిల్ల. ఎస్, ఆయన చేత పోషించబడిన వారే మనందరూ. మనల్ని ఎన్నడూ ఆకలి కొనలేదమ్మా. ఈరోజు ఎందుకు నేను మందిరానికి వచ్చిన కాడ నుంచి రెపరెపలాడుతూ ఉంది. ఈ మాట ధ్యానించటానికి, ఈ మాట ధ్యానించక ముందు ఆకలి రేపుతూ ఉన్నది. ఉదయకాలం ఎందుకు మొత్తానికి రెపరెపలాడుతూ ఉన్నది. ఎందుకంటే
ఈ మాధుర్యం నిజంగా ఇట్టి అనుభవం చేత వాక్యం చెబుతూ ఉంటే అది నిజంగా సంఘానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది పిల్లరా. ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంతో మేలుకరంగా ఉంటుంది ఆ మాటలు. నిజంగా ఆకలి కొని ఉండాలి. ఏం ఆకలి? యేసు ప్రభుకు ఉండే ఆకలి అని చెప్పండి. ఏం ఆకలి? నిన్ను కన్న నీ తండ్రికి ఏమి ఆకలి తెలుసా? ఏ ఆత్మను ఎప్పుడు దక్కించుకోవాలి, ఏ ఆత్మను ఎప్పుడు రక్షించుకోవాలి, ఏ ఆత్మను ఎప్పుడు బలపరుచుకోవాలి, నశించిపోవచ్చున్న ఆత్మలను దక్కించుకోవాలనే ఆకలి ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న ఆకలి ఏంటి? ఏం ఆకలి? ఎక్కయ్యా యేసు ప్రభు వారికి ఉన్నది ఏం ఆకలి? ఆత్మల దప్పిక. ఆత్మల దప్పిక కలిగి ఉన్నాడు, ఆహారం. కనుక ఈ ఉదయకాలం మన ప్రభువుకున్న ఆకలి మనం కూడా కలిగి ఉందాం. ఏం కలిగి ఉందాం? మనం కూడా ఆత్మల పట్ల దాహం కలిగి ఉందాం, ఆత్మల పట్ల భారం కలిగి ఉందాం, సంఘం పట్ల భారం కలిగి ఉందాం, పరిచర్య పట్ల భారం కలిగి ఉందాం, బాధ్యత కలిగి ఉందాం. కుటుంబంలో నీవు భర్తగా ఉన్నావా? నీ బాధ్యత. కుటుంబంలో నీవు భార్యగా ఉన్నావా? నీ బాధ్యత. కుటుంబంలో మీరు కుమారులుగా ఉన్నారా? మీ బాధ్యత. ఉదయకాలం ఎవరి బాధ్యత వారు బాధ్యత వహించవలసిన వారంగా ఉన్నాం, భారం కలిగిన వారంగా ఉన్నాం. ఇటువంటి తపన సంఘములో ప్రతి ఒక్కరికి ఇలాంటి తపన కావాలి పిల్లల. తపన కలిగిన వారంగా ఉందాం. కంటిన్యూ చదువునా. యెహోవా బంధింపబడిన వారిని విడుదల. సాతాను చేత బంధించబడిన వారు, విడుదల చెందిన వారు చేతులు చూపెట్టండి. ప్రైజ్ ది లార్డ్. అమ్మో చాలా ఉన్నారు నాయనో, దెయ్యాలేడు చాలా ఉన్నారు నాయనో. సాతాను చేత బంధించబడిన మనలను విడిపించిన దేవుడండి. ఉదయకాలమున ఈ మాసంలో జ్ఞాపకం చేసుకుందాం, ఈ మొదటి వారంలో జ్ఞాపకం చేసుకుందాం. బంధకాలలో ఉన్న మనలను విడిపించిన దేవుడు నా దేవుడని గుండెను బాదుకుంటే ఉదయకాలం ఏకాంతంగా నువ్వు ఆరాధనలో చెప్పగలిగినట్లయితే ఇతను గుండెలు బాదుకుంటూ నిజంగా కృతజ్ఞత కలిగిన వారు. ఎస్, సాతాను యొక్క బంధకాల్లో బంధించబడిన మేము విడిపించబడ్డాం. విడుదల ఇచ్చాడు దేవుడు నాకు. ఏమిచ్చాడు? విడుదల. 3 విషయాలు కృతజ్ఞత కలిగి ప్రభువును ఆరాధించడానికి ఇప్పుడు 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన దృష్టికి తీసుకుని వచ్చాడు. నంబర్ 1, మొదటిది బాధించబడిన మన పక్షంగా ఆయన న్యాయం. ఆకలి కొన మనకు ఆహారం తీర్చిన వాడు. 3వ మాట బంధించబడిన వారిని విడుదల. పాప ఇంకా విడుదల ఉందా లేదా నీకు? ఇంకా విడుదల లేకుండా ఇంకా బంధించబడిన వారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా బంధకాల చేత బంధించబడుతున్న వారు, సాతాను చేత ఇంకా శ్రమ పెట్టబడుతున్నారు ఎవరైనా ఉన్నారా? ఈ దినమైన బందీ గృహంలో బందీగా ఉండటానికి కాదు దేవుడు మనలను పిలుచుకున్నందుకు కాదు, ఈ సంఘానికి తీసుకుని వచ్చి ఆకర్షించుకొని సంఘస్థులుగా మనల్ని చేసుకున్నదందుకు కాదు. బంధకాల నుంచి విడిపించబడిన వారంగా ఉండాలి, శ్రమల నుంచి విడిపించబడిన వారంగా ఉండాలి. నిండు మనస్సుతో ఈ ఉదయకాలమున ప్రభువును ఆయాసంతో కాదు, ప్రభువును ఆరాధించవలసింది ఆయాసంతో కాదు, ఉత్సాహంగా ప్రభువును ఆరాధిద్దాం. ఎట్లా ఆరాధిద్దాం? ఉత్సాహంగా. మరి అమ్మ ఈరోజు రావటం 3 రోజులు అయిందన్నో వచ్చే బాధ, వృద్ధాప్యంలో ఉంది బాధ చెప్పుకుంటుంది. బాధల్లో కూడా అణుచుకొని ఓర్చుకొని సహించిన వారంగా ఏం చేద్దాం?
నిండు మనసుతో ప్రభువు కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిద్దాం పిల్లరా. 4వ మాట 8వ వచనం చదవయ్యా. 8వ వచనం. గుడ్డివారి కనులు తెరవ చేసిన వాడు. చూద్దాం, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ రీతిగా ఆయన గుడ్డివారి కనులు తెరవ చేసాడో చూద్దాం పిల్లలు. రండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి 9. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి చదువుకుందాం ప్రియులారా. 27 నుంచి. గుడ్డివాడు అక్కడ ఏ రీతిగా స్వస్థత పొందుతాడో, గుడ్డివాడు ఏ రీతిగా అక్కడ విడుదల పొందుతాడో అతి భాగాన్ని చదువుకుందాం. 9:27 చదువయ్యా. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా గుడ్డివారు ఆయన వెంట వచ్చి, ఇద్దరు గుడ్డివారు, ఇద్దరునుందని అన్నాడా? మీ దాంట్లో ఉందా? ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని కేకలు వేస్తూ ఉన్నారు ప్రియులారా. గుడ్డివారు అదే రీతిగా కూర్చొని ఉంటే యేసు ప్రభు ఆ మార్గంలోకి వస్తున్నప్పుడు కేకలు వేయకుండా మౌనంగా కూర్చొని ఉంటే వారి అందరితో పోయి ఉండేదా? కేకలు వేయకుంటే ప్రభువుకి ఎలా తెలుస్తుంది? కాబట్టి సమయము, ఆ గుడ్డివాడికి సమయం వచ్చింది, ఆ గుడ్డివారికి సమయం వచ్చింది, రానే వచ్చింది. వాడు అంతరంగంలో ఒక ఆశ ఉంది. మాకు విడుదల ఇవ్వబోయే ఒక ఆయన వస్తూ ఉన్నాడు, నాకు విడుదల ఇవ్వబోయే, నాకు విడుదలనిచ్చే దేవుడు వస్తూ ఉన్నాడు అని వాడు పసిగట్టారు. వారు కేకలు వేస్తూ ఉన్నారు ప్రియులారా. దావీదు కుమారుడా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఈ ఉదయకాలం ఇట్టి కేకలు మనలో ఉన్నాయా? పరిశీలన చేసుకుందాం. ఆకలి కేకలు ఉన్నాయి కానీ ఇట్టి కేకలు, ఆత్మ కలిగిన వాడు, చెవులు కలిగిన వాడు గ్రహించునుగా. కానీ యేసు ప్రభు పదే పదే మాట్లాడుతూ వస్తాడు, చెవి కలిగిన వాడు గ్రహించునుగాక. ఉన్నాయా ఈ కేకలు మనలో? ఆరంభ దినాల్లో వేసిన కేక ఉన్నదా? యోహాను అరణ్యములోనికి వచ్చి నిత్యంగా ఎలాంటి కేక వేస్తాడంట? అంత గంభీరమైన స్వరంతో కేక వేస్తాడు. నీవు కూడా రక్షించబడినప్పుడు వేసావు కేక. రక్షించబడినప్పుడు, పిలువబడినప్పుడు ఆరంభ దినాల్లో ఎంత ఆరాటం ఉన్నదో నీలో, ఆరంభ దినాల్లో ఎంత పోరాటం ఉన్నదో నీలో, ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామో. బగ్గ మండుతూ ఉండేది మన ఆత్మ. కేక వేయకుండా ఉండేవారేం కాదు, అంటే సువార్త చెప్పకుండా మౌనంగా ఉండేవారేం కాదు. ఎవరో ఒకరికి ఏదో ఒక రీతిగా సువార్తను ప్రకటించాలనే తపన, ఆ కేక నీలో ఉన్నది. ఈ ఉదయకాలమున ఈ కేకలు నీలో ఉన్నాయా సంగమా? గురుడి వారి కేకలు వేస్తూ ఉన్నారు. ఇలాంటి కేకలు ఉన్నాయా ఈ దినాన? పరిశీలన చేసుకున్నాం పిల్లరా. ఇలాంటి కేకలు ఉన్నదా? దావీదు కుమారుడా నన్ను కరుణించుమని హృదయపూర్వకంగా వారు వేసిన కేక. కొంచెం లేచి వేసేవా ఈ రోజున కేక ఏమైనా? హృదయపూర్వకంగా. నేను బస్సులో వస్తున్నా, ప్రభుతో నిజంగా మిళితమైపోయి ప్రార్థన చేసుకుంటూ రావటానికి అవకాశం నాకు. ఇంటిలో ఉన్నా, పనుల్లో ఉన్నా ఒకే ధ్యాస, నా ధ్యాస. ఏ ధ్యాస? ప్రభుతో అటాచ్మెంట్, ప్రభుతో మాట్లాడుకుంటూ ఉంటాం, ప్రభు ఆయన ముఖ వచ్చస్సును చూస్తూ ఉంటాం. మీరు నిజంగా ఎంత ఆశ కలిగి కేకలు వేశారో ప్రియులారా. అలాంటి ఆశ మనకు ఉన్నదో లేదో పరిశీలన చేసుకుందాం. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినంలో మరొకసారి మొదటి దినాల్లో ఉన్న కేకలు ఈ దినమున
మనలో ఉన్న యొక్క వశములోనికి వెళ్ళే అపాయమున్నది. మొదటి దినాల్లో ఉన్న తృష్ణ, మొదటి దినాల్లో ఉన్న దప్పిక, మొదటి దినాల్లో ఉన్న దాహం, బేతేలు సంఘమా, ఇటువంటి దాహం లేకపోతే, ఇటువంటి దప్పిక లేకపోతే సాతానుడు మరలా నులివెచ్చని స్థితిలో తీసుకొని వెళ్తాడు, మళ్ళా లోకములోనికి తీసుకొని వెళ్తాడు. జాగ్రత్త పడదాం. ఈ గురుడి వారు వేసిన రీతిగా కేకలు నిత్యము కేకలు వేయాల్సిన వారమే. ఎప్పుడు అలక్ష్యము, దేవుని బిడ్డలకు అలక్ష్యము, అశ్రద్ధకు చోటిస్తే, అలక్ష్యానికి నీవు చోటిస్తే, నిరుత్సాహానికి నీవు చోటిస్తే, నిరాశకు నీవు చోటిస్తే, దేవుని ఆత్మను పోగొట్టుకునే అపాయం ఉన్నది. దేవుని ఆత్మను పోగొట్టుకునే అపాయం ఉన్నది. కనుక తరుణం రానే వచ్చింది. ఈ తరుణం పోతే మళ్ళా రాదనుకున్నారు అటువంటి వారు, కేకలైతే మొదలుపెట్టారు. కనుక మన జీవితంలో కూడా ఇలాంటి కేకలు అవసరం. కేకలేద్దాం. కొంతమంది భర్తలు భార్యల మీద వేస్తూ ఉంటారు కేకలు. ఏమేసరా కదా, భార్యల మీద. ప్రభాకరాన్ని ఎప్పుడన్నా వేసాడు కేక? మా అత్తమ్మని అడిగితే చెప్తుందాము. మా అత్తమ్మని కనుక ఆ కేకలు కాదు మనకు కావాల్సిందే. ప్రభు కొరకేద్దాం కేక. ఈ ఉదయ కాలంలో ప్రభు కొరకేద్దాం కేక. ప్రభా నీ కొరకు బ్రతకాలయ్యా, ప్రభా నీ కొరకు నేను బ్రతకాలయ్యా, నీ కొరకే నేను జీవించాలయ్యా. నన్ను పిలుచుకున్నావు, నా పట్ల ఒక ఉద్దేశం నీకున్నది. ఆ ఉద్దేశం ఫుల్ఫిల్ చేస్తానయ్యా. యేసు ప్రభు తన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చడం లేదా? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Thank you, Lord. Thank you, Lord. Praise the Lord. Hallelujah. యేసు ప్రభు నిజంగా తండ్రి తన భుజస్కంధాల మీద పెట్టిన బాధ్యత సంపూర్ణంగా నెరవేర్చాలన్నవాడు చేతులు చూపెట్టండి. యేసు ప్రభు తన బాధ్యతను, తండ్రి తనకు అప్పగించబడిన బాధ్యతలన్నీ చక్కగా నెరవేర్చాడు. థ్యాంక్ యూ. మరి మన బాధ్యతలు మనం నెరవేరుస్తున్నావా? ఆయన దేవుడు కదండి, అందును బట్టి నెరవేర్చు. ఆయన రక్తము చేత నువ్వు విమోచించబడిన వాడవైతే, ఆయన విలువైన రక్తం చేత నువ్వు కొనబడిన వాడవైతే, నిజంగా ఆయన కుమారులము కుమార్తెలము అయితే పిల్లరా, ఆయన ఎంత సంపూర్ణంగా ఆ బాధ్యత నెరవేర్చాడో, దేవుడు మనకిచ్చిన ఆ బాధ్యతలు కూడా చక్కగా నెరవేర్చాలి. కనుక ఈ ఉదయ కాలమున ఈ 4వ మాటలు నిజంగా ఆకలి కలిగి ఉందాం, దప్పిక కలిగి ఉందాం, దాహం కలిగి ఉందాం. ఈ గుడ్డి వారికి ఉన్న తపన, అలాంటి తపన మనం కూడా కలిగి 28వ వచనం చదువునా. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన ఇంటికి వచ్చి, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారు. ఇక్కడ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు ప్రభు. ఏం పరీక్షిస్తూ ఉన్నాడు ఇక్కడ? ఆ వచనములో నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా?
మనలో విశ్వాసం ఉంటే ప్రభు చేయగలడా? విశ్వాసం లేకుండానే చేయగలడా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నీవెంత విశ్వాసం కలిగి ఉంటే అంత బలం కలిగి ఉంటావమ్మా జ్యోతిమ్మా. నీవెంత ప్రార్థనా జీవితం కలిగి ఉంటే అంత బలంగా ఉంటావు. విశ్వాసము లేదే, విశ్వాసము పెట్టుబడి పెట్టందే, విశ్వాసం అనే పెట్టుబడి పెట్టకుండా ఉండలేం. పెడదాం, విశ్వాసాన్ని పెట్టుబడిగా పెడదాం, విశ్వాసాన్ని వాడదాం పిల్లరా. ఇక్కడ యేసు ప్రభువు అడుగుతూ ఉన్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఉన్నదా విశ్వాసం, ఉన్నదా మీకు అన్నట్టుగా యేసు ప్రభు ఆ గుడ్డివారితో అంటున్నారు. ఆ గుడ్డివారిని అడుగుతూ ఉన్నాడు, నమ్ముతున్నారా? మరీతో అంటాడు యేసు ప్రభు ఒక మాట, మరీతోనో మార్పుతోనో నమ్మితే నా మహిమను నీవు చూస్తావు. నమ్ముదాం ఈ ఉదయకాలం. ఆయన స్వస్థపరచు యెహోవా అని నమ్మారు. వాళ్ళు మమ్మల్ని బాగు చేయగలడు, ఆయన మమ్మల్ని బాగు చేయగలడు ఆయన నమ్మారు. పిల్లరా, నమ్మారు గనుక, విశ్వసించారు గనుక, నమ్మిక ఉంచారు గనుక 29వ వచనం చదువునానా అని వారిని అడుగుగా, వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున, మీ విశ్వాసం చొప్పున మీకు కరెంటు దేవుడికి కనుగొనిస్తూ ఉన్నారు. మీ విశ్వాసం చొప్పున. అదే నిరుత్సాహపడిపోతే ఎప్పటికైనా కరెంటు ఖచ్చితంగా వస్తలే అన్న ధీమ వరకు ఉన్నది కనుక ఎప్పటికైనా బాగు చేయగలడు అన్న విశ్వాసం వారికి ఉన్నది కనుక ఆయన మమ్మల్ని బాగు చేయగలడు, ఆయన మమ్మల్ని ముట్టగలడు, ఆయన మమ్మల్ని స్వస్థపరచగలడు. ఆ గ్రిడ్డి వారి నమ్మారు. పిల్లరా, నమ్ముదామా? ఈ మధ్యాహ్నం సమయంలో బేతేలు సంగమా, నమ్ముదామా? ఆయన మనల్ని బాగు చేయగలిగిన వాడని నమ్ముదామా? ఆయన మన బాధలన్నిటి నుంచి తప్పించగలిగిన వాడని నమ్ముదామా? మన వేదనంతటిని తొలగించగలిగిన దేవుడని నమ్ముదామా? ఈ ఉదయకాలమున 30వ వచనం, వారి కన్నులు తెరవబడెను. చదువునానా? అక్కడ ఒక సీక్రెట్ చెబుతున్నాడు. ఇక్కడ ఎవరికి తెలియకుండా చూసుకున్నాడని యేసు ప్రభు వారికి సూచనగా చెబితే వారు మౌనంగా ఉండలేదు. పిల్లరా, ఒక అద్భుతం ఏంటంటే వారిలో ఉన్న ఆశ, వారిలో ఉన్న కేకలు, వారిలో ఉన్న ఆశ. మొదటిగా వారిలో ఏమని చూసామమ్మా? కేకలు ఉన్నాయని చూసాం. రెండవదిగా వారిలో ఉన్న ఆశ. ఏమాశ? వారిలో ఉన్న ఆశ చూడండి. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురం చేసి ఉందా? ఈ తపన మనలో ఈ ఉదయకాలం పరిశీలన చేస్తున్నాం. ఆ గుడ్డి వారిలో కేకలు వేయాలని ఆశ ఉన్నది. ఆ గుడ్డి వారిలో విశ్వాసం ఉన్నది. ఎన్ని విషయాలు చూసాం? ఆ గుడ్డి వారిలో ఎన్ని విషయాలు చూసాం? ఇప్పుడు మూడు విషయాలు చూసాం. ఆ గుడ్డి వారిలో కేకలు ఉన్నాయి, ఆ గుడ్డి వారిలో విశ్వాసం ఉన్నది, ఆ గుడ్డి వారిలో ఆశ ఉన్నది. నీ ఆశ ఏంటి చెప్పాలా? రూతు, నీ ఆశ ఏంటి? మాంసం తినాలని ఆశ. ఏం ఆశ? ఏం ఆశ? ఈ ఉదయకాలం ఈ గుడ్డోళ్ళ ఆశ ఏంటి? ప్రచురం చేయాలి. నా ప్రభువును, నన్ను స్వస్థపరిచిన యెహోవాను గురించి చెప్పాలి. నన్ను స్వస్థపరిచిన యేసు ప్రభువును గురించి ప్రకటించాలి. తపన కలిగి ఉందాం పిల్లరైతే, తపన కలిగి ఉందాం. ఈ ఉదయ కాలమున అట్టి తపన లేకపోతే, అట్టి మంట లేకపోతే ఆరిపోతావు. నీవు ఆరిపోవటానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకున్నది. ఆ గుడ్డి వారిలో ఏ రీతిగా మూడు విషయాలు చెప్పాలి. ఏమున్నాయి? ఆ గుడ్డి వారిలో కేకలు ఉన్న రీతిగా మన జీవితాల్లో కేక వేయాలి. ప్రభు కొరకు కేక.
యోహాను వేశాడా కేక? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని అరణ్యంలో కేక వేశాడండి. మిమ్మల్ని పట్టణంలో వేయమని చెప్పటల్లా. మీరు కూడా ఎక్కడున్నారు? గ్రామాల్లోనే ఉన్నారు. మీరున్న చోట కేక వేయండి. మీరున్న చోట ప్రభుని గురించి చెప్పండి. మీరు పని చేయిస్తున్న వారి మధ్య యేసు ప్రభుని గురించి అనేకులకు పరిచయం చేద్దాం. యేసు ప్రభువుని గురించి అనేకులకు ఈ గుడ్డివాడికి ఉన్న తపన మనలో ఉంటే పిల్లలు, నిజంగా ఈ గుడ్డివాడిలో ఉన్న కేకలు మనలో ఉంటే, ఈ గుడ్డివాడిలో ఉన్న విశ్వాసం మనలో ఉంటే గొప్ప కార్యాలు చూడగలం, గొప్ప కార్యాలు చూడగలం, గొప్ప కార్యాలు చూడగలం. మరొక భాగములోనికి వెళదాం. మిమ్మల్ని తీసుకొని వెళతాను ప్రియులారా. రెండవ పాయింట్లోనికి వద్దాం. 146 అధ్యాయంలోనికి మళ్ళా వద్దాం. కీర్తనల గ్రంథం 146లో ఎన్నో మాట, 4వది అయిపోయింది. కృంగిన వారిని లేవనెత్తువాడు. 145:14 చదువయ్యా. కృంగిన వారిని ఆయన లేవనెత్తువాడు. కీర్తన 145:14. యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. మన ప్రభు కృంగ చేసేవాడు కాదండి, పడిపోయేటట్లు చేసేవాడు కాదండి మన ప్రభు. ఎరిగేవా? గుర్తెరిగేవా? తెలుసు సంగమా, ఈ ఉదయ కాలమున నీవు కృంగి ఉన్న సమయంలో నిన్ను విడిచిపెట్టాడా? జ్యోతిమ్మ విడిచిపెట్టాడా నిన్ను? కృంగిపోయి ఉన్న సమయాల్లో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు పిల్లరా. ఈ అనుభవాలు, ఎన్ని అనుభవాలు ఉన్నాయో ఇక్కడ ఎంతమంది చెప్పగలరో? రాజా చెప్పలేవా? ఎన్ని పర్యాయాలు కృంగిపోయిన పరిస్థితుల్లో. మరి ఏమో చెప్పలేమా? ఎన్నో ఉన్నాయి, ఎన్నో కార్యాలు. ఎలిజబెత్తమ్మ చెప్పలేవా? కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా లేవనెత్తాడో, ఎంత చక్కగా బాధలో కృంగిపోయినప్పుడు దేవుడు ఎంత బలపరిచి లేవనెత్తాడో ఈ ఉదయకాలం మనం చెప్పగలం పిల్లరా. అందుకే ఆ కీర్తన 145:14 మరలా చదువునాను. 145. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, పడిపోవారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. అందును బట్టే ఈ రోజున ఎంత ఉత్సాహం ఇక్కడ కూర్చోగలిగాం. మనందరం ఒకప్పుడు కృంగిపోయిన వారమే, ఒకప్పుడు దిగులు పడిన వారమే, ఒకప్పుడు బలహీనతలోనికి వెళ్ళిన వారమే. నాలో ఎలాంటి బలహీనతలు లేవన్న వాళ్ళు చేర్చి పెట్టండి. అలాంటి ఎలాంటి బలహీనులమే. ఎంత విశ్వాసి అయినా ప్రియులరా, ఎంత విశ్వాసి అయినా ఏదో ఒక బలహీనత, నిద్రపోయే బలహీనత. అంతే కదా జనపా? ఎంత విశ్వాసమైనా, ఎంత విశ్వాసమైనా. కనుక ఈ ఉదయ కాలమున బలహీనులమైన మనల్ని, కృంగిపోయిన మనలను ఎంతగా బలపరిచి లేవనెత్తుతూ ఉన్నాడో జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించే వారిగా ఉండాలి. ఇది నువ్వు ఎక్కువగా ఆరాధించడానికి సమయం అయిపోయింది. దగ్గరగా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది సమయం. కనుక ఎక్కువగా ఆరాధించడానికి అవకాశం నిజంగా. మరొక వాక్య భాగం చదవండి ప్రియులారా. కీర్తనలు 116:6. కీర్తనలు 116:6. కీర్తన 116. యెహోవా సాధువులను కాపాడువాడు. అందరూ మళ్ళీ చూద్దాం ప్రియులారా, మాట చూద్దాం. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ప్రైజ్లాడు చెబుతావు ఈ మాట హృదయపూర్వక చెబుదాం అందరం.
అందరం చెబుదామా ఈ మాట? వందనాలయ్యా, వందనాలయ్యా. ఎవరికి లేదు కృంగుదల, ఎవరికి లేదు బాధ, ఎవరికి లేదు దుఃఖము, ఎవరికి లేదు కన్నీరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనలను ప్రభు బలపరచడానికి ఈ దినం అంటూ ఉన్నాడు, తన చేతులు చాచి అంటూ ఉన్నాడు, ఈ ఉదయకాలమున అంటూ ఉన్నాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను. దావీదు చెప్పిన మాట, ఈ మాట. రాజు కదా, మహారాజు కదా దావీదు. అంతటి మహారాజు జీవితంలో కూడా కృంగుదల. హలో విశ్వాసి, నేనే దొరికిన దేవునికి అని అనుకుంటావేమో. ఇక్కడ రాజు సహితము కృంగిపోయిన పరిస్థితులు, రాజు సహితము కూలిపోయిన పరిస్థితులు. అటువంటి రాజు లేచి అంటున్నాడు, దావీదు రాజు ఏమంటున్నాడంటే, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. నా ప్రాణమా యెహోవా నీకు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి. చెప్పుకుందామా ఈ మధ్యాహ్న సమయం? చక్కగా చెప్పుకుందామా? మన ప్రాణంతో చెప్పుకుందాం, మన ప్రాణంతో చెప్పుకుందాం. నాటు ఈ సీజన్లో నాటు వేసిన వాళ్ళు ఎవరు చేయొచ్చు? పెట్టండి. ఎవరెవరు వేశారు నారు? ఎవరెవరు వేశారు? వాళ్ళ కొరకు నేను ఈ మధ్య కొంచెం భారంగా ప్రార్థన చేస్తున్నా. నీరు లేదని బిడ్డలు, సాలినంత నీరు లేదని బిడ్డలు చెబుతూ ఉంటే ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభా, వారు ప్రయాసపడుతున్నారు, పంట చేతికి అందట్లేదయ్యా, నష్టపోతున్నారు ప్రభా, దేవా కరుణించు నాయన అని ఆ నీటి వసతిని, వారికి కొంచెమైనా నీటి వసతిని దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే, కొంచెం వర్షాలు కూడా దేవుడు, చిన్న చిన్న వర్షాలు కూడా పడిందా పైరుకి కావలసిన పైరు. నిజంగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. పిల్లరా, ఆశ కలిగి ఉంటే నిజంగా మనం ఆశ కలిగి ఉండాలే కానీ కృంగిపోయేటట్లు చేసే దేవుడు కాదు పిల్లరా. మనల్ని కోల చేసే దేవుడు కాదు మన దేవుడు, లేచి నిలబెట్టే దేవుడు, లేపి నిలబెట్టే దేవుడు. కాబట్టి ఉదయకాలమును లేవనెత్తబడిన నీవు నీ ప్రాణంతో చెప్పుకోవాలి. ఏమని? నా ప్రాణమా తిను, నా ప్రాణమా సుఖించు, నా ప్రాణమా. ఏమని చెప్పుకున్నావు? నో, అది వాడు చెప్పుకున్నాడు. ఎవడు? ధనవంతుడు. ఎవరు చెప్పుకున్నాడు? ధనవంతుడు చెప్పుకున్నాడు. సమృద్ధిగా సంపాదించుకున్నాడు, సమృద్ధిగా పండించుకున్నాడు, కొట్లలో కూర్చుకున్నాడు ధాన్యాన్ని. అప్పుడు తను చెప్పుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా తిను, నా ప్రాణమా సుఖించు. నేను ఒకసారి చీరాలు వెళ్ళాను ప్రియులారా. మా పెద్దన్న ఉన్నాడు, మేము ఐదుగురు అన్నదమ్ముళ్ళం. నేను 4వ వాడిని. మా పెద్దన్న విశ్వాసరావు, మా పెద్దన్న పేరు. ఆయన పుట్ట తాగుబోతు. మా పెద్దన్న ఎవరు? పుట్ట తాగుబోతు. వాడిని గద్దిస్తూ ఉండేవాడిని, నేను తిడతా ఉండేవాడిని. కుటుంబాన్ని నాశనం చేస్తున్నాను, కుటుంబానికి పెద్ద కొడుకు అయి పుట్టి బాధ్యత లేకుండా తిరుగుతా ఉన్నావు అని. నేను పోయినప్పుడల్లా, రే రే దావీదా, రే నీ బైబిల్ చెప్పిందిరా, నీ బైబిల్ చెప్పిందిరా తినమనే, నీ బైబిల్ చెప్పిందిరా తాగమనే. వీళ్ళ తాత నీ బైబిల్ చెప్పిందిరా సుఖించమనే. తాగమని చెప్పిందంట, సుఖించమని చెప్పిందంట, తినమని చెప్పిందంట. ఆ కింద వచనం చదివేవరా అన్నా నేను. పెద్దోడు, మాకంటే పెద్దోడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడితే ఏంటి నీ పరిస్థితి? సుఖించుము, తినుము, త్రాగుము. సుఖించడానికే కాదు ప్రియులరా దేవుడు మనల్ని పుట్టించింది. అక్కడ చదవండి ఆ మాట. నిజంగా ఎక్కడ చదువుతూ ఉన్నాం ఇప్పుడు మనం?
ఎక్కడ చదువుతున్నావు నాన్న? ఆ ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దావీదు. కనుక నా ప్రాణమా యెహోవా నిన్ను క్షేమం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నా విశ్రాంతిలో ప్రవేశింపుము, మరణము నుండి నా ప్రాణమును. 8వ వచనం 116:8 చదువుతున్నాను నాన్న. 116:8 మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములు నీవు. ఎంత చక్కగా చెబుతున్నాడండి. లేవనెత్తబడిన వాడుగా, గుంటలో పడిపోయి లేవనెత్తబడిన వాడుగా ఎంత చక్కగా చెప్పుకుంటూ ఉన్నాడు. అంతేకాదు 9వ వచనంలో సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. పాప ఈ నిరీక్షణ నీకున్నదా? ఈ ఉదయకాలమున సజీవులున్న దేశములో నేను కాలము గడుపుతున్నట్టు ఉన్నాడు దావీదు. ఇటు నిరీక్షణ కలిగిన వారంగా ముందుకు సాగిపోదాం ప్రియులారా. మరొక మాట చదువుకుందాం. అక్కడ 146లోనికి రండి. నీతిమంతులను ప్రేమించువాడు. చదువునా నా మాట? 146లోనే ఉంది. 146 యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. రోమా 5:1-2 వరకు చదువునానా. నీతిమంతులను ప్రేమించువాడు నిజంగా. రోమా 5:1-2 వచనాలు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. అబ్బా నీతిమంతులుగా తీర్చబడుట ద్వారా దేవునితో ఎంత చక్కని సహవాసము, దేవునితో ఎంత చక్కని సమాధానము. ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో, ఆయన మనలను ఎంతగా ప్రేమించాడో ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఆయనలో ఉన్న సమాధానం, ఆయనలో ఉన్న శాంతి, ఆయనలో ఉన్న నెమ్మది, ఆయనలో ఉన్న క్షేమము దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఈ ఉదయకాలం తనంతటిని జ్ఞాపకం చేసుకొని మనల్ని ఎంతగా ప్రేమించాడో. వాస్తవంగా మనం నీతిమంతులమా? చెప్పాలి నాకు. వాస్తవంగా మనం నీతిమంతులమా? నో. ఆయన రక్తం చేత మనల్ని విమోచించాడు కనుక మనం నీతిమంతులం. ఆయన నీతిమంతుడు. ఆయన బిడ్డలమైన మనకు ఆయన రక్తాన్ని మన కొరకు కార్చాడు కనుక ఆ రక్తములో దాచి ఉంచిన నీతి నీకు నాకు అనుగ్రహించబడింది కనుక ఆయన బిడ్డలుగా నిజంగా నీతిమంతులుగా ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడో నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. కీర్తన 112 కీర్తన 112 కీర్తన 112 3వ వచనం చదువునా. కీర్తన 112:3 కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. కలిమియు సంపదయు ఎవనింట? ఎస్, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి అనిత్యము నిలుసు. ఎంత శ్రేష్టమైన తల్లి తండ్రి మన కుటుంబాల్లో. నిజంగా నిత్యము ఆయన నీతి నిలిచి ఉండట నిజంగా ఎంత ధన్యత. ఇంతగా నీతిమంతుడైన యేసు ప్రభు మనల్ని ప్రేమించి ఆయన నీతిని ఖ్యాతిగా మనకి ఇచ్చినందుకు నిజంగా ఎంత దేవుని స్తుతించాలో ప్రియులారా, ఎంత దేవుని స్తుతించాలో. 6-9 వచనాలు చదువున్నాను. 6 నుంచి కూడా 6వ వచనం నుంచి అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. ఎప్పుడు నిజంగా ఆయన నీతిని నీవు కలిగి ఉంటే నీ జీవితంలో ఎప్పటికి నీవు కదిలించబడవు. ఈ ఉదయ కాలమున ఆయన విశ్వాసం నీలో ఉంటే, ఆయన నమ్మిక నీలో ఉంటే నీవు నీ జీవితంలో ఎన్నడూ నీవు కదిలించబడవు. అట్టివాడు ఎప్పుడును కదిలింపబడడు.
నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారండి పిల్లరా. అప్పుడప్పుడు మనం ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్న దినాన నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. మనం ఎప్పుడు జ్ఞాపకంలో ఉంటాం పిల్లరా. ఎందుకు? ఆయన నీతి మనం పొందుకున్నాం కనుక, ఆయన సత్యం మనం పొందుకున్నాం కనుక, ఆయన ప్రేమను మనం పొందుకున్నాం కనుక, ఆయన సహవాసంలో మనం చేర్చబడ్డాం కనుక మనం ఎప్పుడు జ్ఞాపకంలోనే ఉంటాం. నేను మీ జ్ఞాపకాల్లో ఉంటానా ఉండనా? ఎప్పుడు 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 స్థిరస్థాయిగా నిజంగా మా అంకుల్ దేని బట్టి? యేసు ప్రభు యొక్క నీతిని బట్టి, ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి, ఆయన పరిచర్య చేసిన విధానాన్ని బట్టి మన జ్ఞాపకంలో దేవుని దాసులు నిత్యము నిలిచి ఉంటారు ప్రియులారా. అందుని బట్టి ఉదయకాలమున మనం సంతోషించవలసిన వారంగా ఉన్నాం. అంతేకాదు 7వ వచనం కూడా చదువు నాయన. వద్దులే, సమయం చాలదు, కానీ సమయం చాలదు. పరదేశులను కాపాడువాడు. మరలా రండి మన టాపిక్ ఆడకు. ఆయన పరదేశులను ఏ వచనంలో చదువు అన్నమాట? 146లోనే 146 పరదేశులను కాపాడువాడు. ఎన్నో మాట అది? 9వ మాట. పరదేశులను ఆయన కాపాడువాడు. నిర్గమాకాండంలోనికి వద్దాం. ఆయన ఏ రీతిగా కాపాడుతున్నాడు చూద్దాం. 22, 21 నుంచి చదివి సహాయం చేయండి. చక్కనే ముగిస్తాను. 12 గంటలకల్లా మనం వాక్యాన్ని ముగించుకుందాం. 22, 21 నుంచి. పరదేశిని విసికింపవద్దు. పరదేశిని విశ్వాసులారా, పరదేశి మీ ప్రాంతానికి ఎవరైనా వచ్చినప్పుడు వారిని మీరు విసిగించవద్దని దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. పరదేశులను ఎవ్వరూ విసిగించకూడదు పిల్లరా. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. పరదేశులని దుష్కారంగా వారిని మనం మాట్లాడకూడదు. పరదేశులని వారిని తృణీకరించకూడదు పిల్లరా. నేర్చుకుందాం. గ్రామాల్లో ఉంటున్నాం మనం కనుక మన మధ్యకు పరదేశి ఎవరైనా వచ్చినప్పుడు వారిని మనం తృణీకరించకూడదు, వారిని విసిగించకూడదు, వారిని బాధ పెట్టకూడదు. చదువున్నాను ఇంకా. మీరు ఐగుప్తు దేశంలో పరదేశంలో ఉంటుంది కదా. నీవు ఐగుప్తు దేశంలో పరదేశంగా ఉన్నావు కదా. దేవరాలనైను దిక్కులేని పిల్లలనైను పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగా నైను బాధ నుండి నాకు మొరపెట్టిన ఎల్లా. ఒకవేళ వారు బాధ నుండి, వాళ్ళు అటు బాధ నొందిన వారు నాకు మొర్ర పెట్టిన ఎడలా దేవుడు అంటూ ఉన్నాడు. నేను నిశ్చయముగా వారి మొరను విందును. నిశ్చయముగా వారిని మొర ఆలకించి నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించేదను. కత్తి చేత చంపిస్తాను మిమ్మల్ని. పరదేశుల పట్ల ఏ రీతిగా మెలగాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం మనకు బయలుపరుస్తూ ఉన్నారు. పరదేశుల పట్ల ఏ రీతిగా మెలగాలో పరదేశుల పట్ల కనుక ఈ ఉదయకాలం జ్ఞానోదయం కలిగి ఉందాం పిల్లలు. జ్ఞానం కలిగి ఉందాం, యోచన కలిగి ఉందాం, తెలివి కలిగి ఉందాం. ఈ ఉదయకాలమున ప్రభు ఇచ్చిన నిత్యంగా దృష్టి కలిగి ఉందాం. పరదేశుల పట్ల నిత్యంగా ఎలాంటి శ్రద్ధ కలిగి ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాసి పెట్టాడు పిల్లారా. లేవి కాండం కూడా చూడండి. లేవి కాండంలో కూడా లేవి కాండం 19వ అధ్యాయం. లేవి కాండం 19వ అధ్యాయం. లేవి కాండం 19వ అధ్యాయం 33, 34 చదవయ్యా. మీ దేశమందే పరదేశి మీ మధ్య నివసించినప్పుడు వాడిని బాధింపకూడదు. మరలా ఎక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. మళ్ళా చదువు స్పష్టంగా. మీ దేశమందు పరదేశి మీ మధ్య నివసించినప్పుడు, నీ దేశమందు, నీ వేనాడు గ్రామమందు పరదేశి నివసించినప్పుడు నీవు వాడిని బాధించకూడదు, వాడిని కష్టపెట్టకూడదు, వారిని నిష్ఠూరపరచకూడదు. సాధ్యమైతే వారిని ఏం చేద్దాం? సహాయం చేద్దాం.
చోట అంటాడు, పరదేశులను పట్టించుకున్నవాడు దేవునికి అప్పు ఇచ్చిన వానితో సమానం అంట. పేదలకు అప్పు ఇచ్చేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు నిజంగా. కనుక పరదేశుల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో. అంతేకాదు ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటానన్నాడు. కీర్తన 68:5. ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాను. 68:5. కీర్తన 68:5. ఎంత ఎంత ఈ ఉదయకాలమున ప్రియులారా, ఎంత నువ్వు స్తుతించాలో, మనం ఎంత స్తుతించాలో. మరి ముఖ్యంగా తండ్రి లేని బిడ్డలు నిజంగా ఎంత స్తుతించాలో, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో. విధవరాండ్ర పక్షంగా ఎంత న్యాయకర్తగా ఉండడు దేవుడు. ఈ మధ్యాహ్న సమయం జ్ఞాపకం చేసుకొని పూర్ణ ఏడ్చి ప్రభు సన్నిధిలో ప్రభువును స్తుతించడానికి మన హృదయాలను సిద్ధపరచుకున్నాం పిల్లరా, మన మనస్సులను సిద్ధపరచుకున్నాం. ఎంతగా కనికరించావయ్యా. తండ్రి లేని మాకు అయ్యా తండ్రిగానే ఉన్నావు. విధవరాండ్ర పక్షంగా మాకు న్యాయకర్తగా ఉన్నావు. ఎంత బాధ్యత కలిగిన దేవుడు అయిన నిన్ను ఎలా స్థుతించకుండా ఉండగలను ప్రభు అని నిండు మనసుతో ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం పిల్లరా. విధవరాండ్రను ఆదరించేవాడు. ఇర్మియా 7:6 కూడా చదవండి. ఇర్మియా 7:6. ఇర్మియా గ్రంథం 7:6. ఇర్మియా గ్రంథం. పరదేశులను తండ్రి లేని వారిని, బాగా స్పష్టంగా చదువు వాక్యం. పరదేశులను తండ్రి లేని వారిని, పరదేశులను తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగు చేయు అన్ని దేవతలను అనుసరింపకయు ఈ స్థలమున తమకు నిత్యంగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మల్ని కాపురం ఉంచేదని. అబ్బబ్బా, నిజం ఎంత బాధ్యత కలిగిన దేవుడు. అటువంటి బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతానని సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులరా, మనం చదివిన 166 భక్తిహీనులను వారి మార్గములను వంకర మార్గములుగా చదవండి ఆ మాట. 146 అందరూ చదువుదాం. 146లోకి రండి. 146 చివరి మాట. భక్తిహీనుల మార్గమును వంకర మార్గములుగా చేయను. బేతేలు సంఘమా, ఏదైనా భక్తిహీనత నీలో ఉన్నదా? ఆ భక్తిహీనతే నిన్నేం చేస్తానంటది? బాగు చేస్తానంటల్లా. భక్తిహీనతకు ఒకవేళ ఏదైనా చోటిచ్చి, భక్తిహీనతకు లోకానికి ఒకవేళ ఏదైనా మనం చోటిచ్చి, లోకాశల కొరకు ఒకవేళ పరుగెడుతూ ఉంటే మన మార్గం వంకర టెంకర అయిపోద్దంట. భక్తిహీనులను ఏం చేస్తానంటున్నాడు? సామెతల గ్రంథానికి రండి. భక్తిహీనులు ఏమైపోతారో సామెతల గ్రంథానికి రండి. భక్తిహీనులు ఏమైపోతారో సామెతలు 10వ అధ్యాయానికి రండి. అండర్లైన్ చేసుకోవాలి మీ బైబిల్లో. సామెతలు 10వ అధ్యాయం 10వ అధ్యాయం నుంచి నేను చెబుతూ ఉంటాను. ఒక్కొక్కరు టిక్ చేసుకోండి మీ బైబిల్లో. ఒక్కొక్క వచనం. 2వ వచనం చదువునా? 10:2. 10వ అధ్యాయం సామెతలు 10:2 వచనం చదువునా? భక్తిహీనుల ధనము వానికి లాభకరము కాదు ప్రియులారా, వంకర చేస్తానంటూ ఉన్నాడు. భక్తిహీనుల యొక్క మార్గాన్ని నేను వంకర టెంకరగా చేస్తానంటూ ఉన్నాడు. వారికి వారి లాభము, వారి ధనము వారికి లాభకరము కాదు. అండర్లైన్ చేసుకుందాం. మూడవ వచనములో 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశను భంగం చేయడు. భక్తిహీనుని యొక్క ఆశ భంగమైపోవును. ఈ మధ్యాహ్న సమయం సెలవిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. భక్తిహీనతకు చోటు ఇవ్వద్దు ప్రియులారా. నిద్రమత్తుకు ఏ రీతిగా చోటు ఇవ్వద్దని చెబుతూ ఉంటానో, భక్తిహీనత కూడా చోటు ఇవ్వద్దని చెప్తా ఉంటాను. ఎందుకు? నీ ఆశ భంగమైపోతుంది. నీ ఆదాయం నీకు లాభకరంగా ఉండదు. కనుక ఈ
మధ్యాహ్న సమయమున 7వ వచనం కూడా చదువునానా. 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆ, ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు ఏ పుట్టిందంట? అసహ్యత పుట్టి. భక్తిహీనుల యొక్క పేరు అసహ్యత పుట్టిస్తుందంట. నో, అటువంటి భక్తిహీనతకు చోటు ఇవ్వద్దని బేతేలు సంఘమునకు నేను మొరపెట్టుకుంటూ ఉన్నా. బేతేలు సంఘమునకు నేను 2 చేతులు జోడించి బ్రతిమలాడుతూ ఉన్నా. భక్తిహీనతకు చోటు ఇవ్వద్దు. బేతేలు సంఘమా, భక్తిహీనతకు చోటు ఇవ్వద్దు. 11వ వచనం 2వ భాగం. 11వ వచనం 2వ భాగం. భక్తిహీనులు ఉన్నారు, బలాత్కారము మరుగుపరుచున. 16 2వ భాగం. 16వ వచనం 2వ భాగం. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపమును పుట్టించును. ప్రియులారా జాగ్రత్త. భక్తిహీనునికి వచ్చే ఆదాయం అంట పాపం పుట్టిస్తుందంట. నో, ఇటువంటి భక్తిహీనతను విసర్జిద్దాం. ఇటువంటి భక్తిహీనతను తొలగిపోయేటట్లు ప్రయాసపడదాం పిల్లలు. అంతేకాదు 20వ వచనం 2వ భాగం. 20వ వచనం 2వ భాగం. భక్తిహీన ఆలోచన పనికిమాలినది. రాసి పెట్టుకో నీ మనసులో ఈ మాట. భక్తిహీనుల యొక్క ఆలోచన వెంకటేశ్వరులో ఎటువంటిదంట? భక్తిహీనుల యొక్క ఆలోచన ఎటువంటిదంట? పనికిమాలిన ఆలోచన. పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. పనికిమాలిన ఆలోచన చేస్తూ ఉంటారు. ఎవరు అంటే వాళ్ళు భక్తిహీనులు. నో, అటువంటి భక్తిహీనుడు చెంతకు పోనే పోతుంది. భక్తిహీనుల యొక్క సహవాసము సాంగత్యం మనము చేయకూడదు. భక్తిహీనుల యొక్క సాంగత్యం మనం చేయకూడదు. అంతేకాదు 27వ వచనం 27వ వచనం 3వ లైను. 27వ వచనంలో 3వ లైను. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపో. అమ్మో, పెద్దోళ్ళు జ్ఞాపకం చేసుకోండి పిల్లారా. ఆయుష్ కూడా తగ్గిపోద్దంట. భక్తిహీనతగా ఉంటే, రక్తహీనత ఉంటే ఏమవుతుందమ్మా? రక్తహీనత ఉంటే ఏమవుతుందిరా? భక్తిహీనత కలిగి ఉంటే ఆయుష్ తగ్గిపోతుంది. కనుక భక్తిహీనత కలిగి ఉందామా? మన ఆయుష్ను, దేవుడిచ్చిన దీర్ఘాయుష్ను మనమే చెప్పుకుందామా? దేవుడిచ్చిన దీర్ఘాయుష్ను. కనుక ఈ ఉదయకాలమున భక్తిహీనతను విడిచిపెట్టి సంపూర్ణమైన ఆయన ఇచ్చిన ఆయుష్ను మనం పొందుకుందాం. ఈ ఉదయకాలమున దీర్ఘాయుష్మంతులు అవుదాం. దేవుడిచ్చిన ఆజ్ఞలో ఏమాజ్ఞ? తల్లిదండ్రులు బిడ్డలకు ఇచ్చిన ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వు దూషించావో, నువ్వు ద్వేషించావో, నీ ఆయుష్ తరిగిపోతుంది. అది నీ క్షేమం కాదు. అది నీకు నెమ్మది ఇవ్వదు నీ జీవితంలో. సన్మానిద్దాం, తల్లిదండ్రులను సన్మానిద్దాం. ఇంకా నాన్న 28వ వచనం కూడా చదువు. 28లో 2వ భాగం చదివాం. అది కూడా వచ్చింది, ఇందాక వచ్చేసి భంగం అయిపోతుంది. 30వ వచనం. భక్తిహీనులు దేశంలో నివసింపరు. భక్తిహీనులు దేశంలో నివసింపరు. 32 చివరి భాగం. భక్తిహీనుల నోట మాటలు వచ్చు. ఎవరి నోట అంట మూర్ఖపు మాటలు వచ్చే చెప్పండి? భక్తిహీనుని నోట్లో నుంచి ఏమొస్తాయి? మూర్ఖపు మాటలు. నీతిమంతుని నోట్లో నుంచి దయగలిగిన మాటలు వస్తాయి. నీతిమంతుని నోట్లోంచి దయగలిగిన మాట. దయగలిగిన మాట ఆశీర్వాదమా? మూర్ఖపు మాట ఆశీర్వాదమా? ఇంకొక మాట దేవుని మాటలో కోపాగ్నిని చల్లార్చునంట. ఏ మాట? దయగలిగిన మాట కోపాగ్నిని చల్లారుస్తుంది. కనుక మన చేతిలోనే ఉన్నది. ఈ మధ్యాహ్న సమయం మన చేతిలో ఉన్నది ప్రియులరా. ఈ మధ్యాహ్న సమయమున అంతేకాదు ప్రియులరా, ఎన్నో వచనం చదివానా? నేను ఎంతవరకు చదువుకుని వచ్చాను?
32 వరకు చదివాను. మన 11వ అధ్యాయంలో కూడా వద్దాం, కొన్ని మాటలు చూద్దాం. 11వ అధ్యాయంలో 5వ వచనం చదువున్నాను. 5 చివరి భాగం. భక్తిహీనుడు పడిపోవును, తన భక్తి హీనత చేతనే పడిపోతాడు. జాగ్రత్త. బేతేలు సంఘములో ఉన్న యవ్వన బిడ్డలారా, ఒకవేళ ఏదైనా భక్తి హీనతకు మీరు చోటు చేసుకున్నారా, ఖచ్చితంగా పడిపోతారు. జాగ్రత్త. భక్తి హీనతకు చోటు ఏదైనా చోటు ఇచ్చారా, పడిపోతారు. జాగ్రత్త. అందుకు కాదు, దేవుడు నిన్ను నిలబెట్టడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించుతాడు. ఒక ఉన్నతమైన రీతిగా పరిచర్య నిన్ను చేసుకోవడానికి దేవుడు నిన్ను ఆకర్షించుకుంది, నిన్ను పిలుచుకుంది. 6వ వచనం కూడా చదువు నాన్న. 7వ వచనం చదువు. 7వ వచనం 11:7. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమైపోతాయి. అబ్బా. అదే 8వ వచనం. 8వ వచనంలో కూడా చదువు నాన్న. భక్తిహీనుడు బాధలు పాలగును. ఎందుకు తెచ్చుకోవాలి బాధలు చెప్పండి? కోరి తెచ్చుకుంటారు కొంతమంది. భక్తిహీనులు బాధలు కోరి తెచ్చుకున్నా. బేతేలు సంగమా, నీవు బాధలు కోరి తెచ్చుకోవడానికి కాదు. బేతేలు సంఘములో నువ్వు ఆకర్షించబడి, నువ్వు చేర్చబడింది, నీవు పిలువబడింది, నువ్వు అమర్చబడింది. బేతేలు సంఘములో నువ్వు అమర్చబడింది. ఎందుకంటే బాధలు తెచ్చుకోవడానికి కాదు, నువ్వు బాగుపడతాను, నువ్వు ఆశీర్వదించబడతాను. ఇతను నువ్వు ఆశీర్వదించబడాలి. నువ్వు భక్తిహీనుడు అయిపోవటానికి వీల్లేదు. తన స్వరక్తం ఇచ్చి కొనబడిన ఆయన బిడ్డవు నీవు. ఎంతో విలువను చెల్లించి నిన్ను కొన్నాడు ఆయన. ఎంతో విలువైన వారం. భక్తిహీనతకు చోటు వద్దని మనం చేస్తూ ఉన్నాం. 9వ వచనం. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువారికి నాశనం చేస్తాడంటండి. నాశనం చేయడానికైనా మనం రక్షించుకున్న దేవుడు? నో, కాదయ్యా. నేను 2 చేతులు ఎత్తి దండం పెడతా ఈ ఉదయకాలం. బేతేలు సంఘమా, మన గురించి ఎవడు నాశనం అయిపోకూడదు, మనల్ని బట్టి ఎవడు చెడిపోకూడదు. సాధ్యమైతే బాగుపరిచే వారిగా ఉందాం. సాధ్యమైతే వారిని ప్రభు సన్నిధిలోనికి పిలుచుకొని వచ్చే వారంగా ఉందాం. సాధ్యమైతే వాడిని బాగు చేసి ప్రభు కొరకు ఒక మంచి పాత్రగా నిలబెడదాం. ప్రభు కొరకు నిలబెడదాం. అంతేకాదు ప్రియులారా, చివరిగా చదువుతాం ఒక మాట. 11వ వచనం నాన్న. 11వ వచనం 2వ భాగం చదువు. 11వ వచనం 2వ భాగం. 11 2వ భాగం. భక్తిహీనుల మాటలు ఓర్లో చేయండి, ఏమి ప్రయోజనం లేవంట. భక్తిహీనుల యొక్క మాటలు. అంతేకాదు చివరిగా ఒక్క మాట 31వ వచనం. భక్తిహీనులను పాపులను మరినిచ్చి ఏ సంగమా, నోట్ దిస్ పాయింట్. చక్కగా ఈ మాట రాసుకున్న హృదయంలో. భక్తిహీనతకు చోటు ఎక్కడా ఇచ్చేవారిగా ఉండకుండా భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా జాగ్రత్త, ప్రతిఫలం పొందుతారు. జాగ్రత్త. భయంతో గడగడ వణుకుతూ మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో ఫలింపచేయును గాక. మోకరించుదాం ప్రియులారా, మోకరించుదాం మన ప్రభు, మోకరించుదాం.